వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాకిస్తాన్ లేదంటే ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు చెప్పేది ఏంటి? భారతదేశం మీద దాడి చేయడానికి వచ్చి జిహాద్ అని అరుస్తారు. అంటే పవిత్ర యుద్ధం, కాఫీర్లందరినీ చంపేయాలి అంటే వాళ్ళు నమ్మినటువంటి దాని ప్రకారం, ఆ ఉగ్రవాద భావజాలంతో నమ్మిన దాని ప్రకారం పవిత్రమైనటువంటి యుద్ధం చేస్తున్నామని. అది ఈ టెక్నాలజీ యుగంలోకి వచ్చేసరికి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక్కడ చంపడం మాత్రమే కాదు, ఎక్స్టార్షన్ కంప్లీట్గా చేంజ్ ఓవర్ చేసేసేయాలి అనేటువంటి ఒక పాయింట్ నడుస్తోంది విదేశీ శక్తుల సహాయంతో. దానికి కొంతమంది మూర్ఖులు, ఛాందసవాదులు, మైండ్ దొబ్బినటువంటి వాళ్ళు అనొచ్చు, ఇక్కడ తప్పలేదు. వాళ్ళు సహకరిస్తూ దాన్నే నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తున్నారు. మన కేరళ స్టోరీ 1, 2, 2 చూసాం, లవ్ జిహాద్ అనేటువంటి కాన్సెప్ట్ అని. పినరాయి విజయన్ ఖండించాడు, అదంతా ఓకే. ఆఖరికి మొన్న కూడా ఆ పూసలమ్మ పిల్లలు వచ్చేసరికి అక్కడ కూడా లవ్ జిహాద్ జరిగిందిరా నాయన అని మాట్లాడితే, అబ్బెబ్బే అలాంటిది ఏం లేదు, మేము ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాం అని చెప్తే చివరాఖరికి వచ్చి ఆడి మీద పోక్సో కేసు పెట్టారు. మైనర్ని పెళ్లి చేసుకున్నాడు అన్నటువంటి పాయింట్లో పోక్సో కేసు నడిచింది. సరే, అందులో లవ్ జిహాద్ ఉందా లేదా పక్కన పెట్టేద్దాం. ముఖ్యంగా గతంలో ఒక బాబా గురించి కూడా చెప్పుకున్నాం. ఉత్తరప్రదేశ్లో ఒక మాఫియాని నడిపిస్తున్నాడు. హిందూ ఆడపిల్లల్ని కన్వర్ట్ చేయడానికి, ట్రాప్ చేయడానికి ఎవరికి ఎంత బ్రాహ్మణులు అయితే 15 లక్షలు, క్షత్రియులు అయితే 10 లక్షలు, ఆర్యవైశ్యులు అయితే 8 లక్షలు, ఇలా వరుసగా పెట్టుకుంటూ వెళ్ళి కన్వర్షన్ అనమాట, దింపడం. వీళ్ళని మళ్ళీ దుబాయ్కి లేదంటే ఇంకో చోటకి, ఆ షేకులకి అమ్మేయడానికి, ఉమెన్ ట్రాఫికింగ్ కూడా. సో ఇలాగ ఎన్నో జరిగాయి. మొత్తానికి అరెస్ట్ చేశారు అనేటువంటిది గతంలో మనం చూసాం, రైట్? ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి చూస్తే, ఇది వింటే ఆఫీసులకు అమ్మాయిలను పంపడానికి కూడా ఇంట్లో వాళ్ళు భయపడతారేమో. ఐటీ కంపెనీల్లో జరుగుతున్నటువంటిది, ఐటీ కంపెనీల్లో అంటే ఇక ఈ కోడింగ్, గీడింగ్, బీటెక్లు, ఇంకోటి కంప్యూటర్ కోర్సులు ఇవన్నీ చదివేసి ఏదో ఉద్ధరించేయడానికి ఐటీ కంపెనీలకు వెళ్ళి లక్షల్లో జీతాలు తీసుకుంటూ మేము ఐటీ ఫీల్డ్లో పనిచేస్తామని చెప్పుకుంటున్నాను చూసారా. అంత చదువు చదివిన అక్కడొక్కడ వెళ్ళి ఈ ఛాందసంతో, ఈ మత ఛాందసంతో వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటిది, దీనికి ఇప్పుడు ఐటీ జిహాద్ అని పేరు పెట్టాలేమో. మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన షాకింగ్గా ఉంది చాలా ఇప్పటివరకు. దీనికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే, మహారాష్ట్రలో నాసిక్లో ఒక మల్టీనేషనల్ ఐటీ కంపెనీలో అత్యంత దారుణమైనటువంటి ఘటన వెలుగు చూసింది. ఉద్యోగినులపై లైంగికంగా వేధింపులు, మానసికంగా హింసించడం, బలవంతంగా వాళ్ళతో నమాజ్ చేయించడం, బీఫ్ తినిపించడం, మత మార్పిడికి ప్రయత్నించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సహా 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 సంవత్సరం నుంచి 2026 మధ్యకాలంలో ఈ దారుణాలు జరిగినట్లు దాదాపు 8 నుంచి 16 మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఉద్యోగ భద్రత పేరుతో మభ్యపెట్టి వాళ్ల ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా మతపరమైనటువంటి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారు. వీటితో పాటు మరో పురుష ఉద్యోగి కూడా తన మత విశ్వాసాలను కించపరిచారు అంటూ ఫిర్యాదు చేయడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు 2026 మార్చి 26న పోలీసులు మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ సందీప్ మిట్కే నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అరెస్ట్ అయిన వాళ్లలో హెచ్ఆర్ మేనేజర్ని ఏప్రిల్ 13 వరకు పోలీస్ కస్టడీకి, మిగిలిన 6గురిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు పంపించింది. మరో 5గురిని ప్రొడక్షన్ వారెంట్ కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ తీవ్రంగా స్పందించారు. బాధితులను బలవంతంగా నమాజ్ చేయించి బీఫ్ తినిపించారని, ఈ ఫిర్యాదులపై సీనియర్ ఉద్యోగులు చర్యలు తీసుకోనందున వారి మీద కూడా కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇది కేవలం ఒక్క కంపెనీకే పరిమితం కాదు, కార్పొరేట్ సంస్థల్లో ఇదొక పెద్ద రాకెట్ అయ్యుండొచ్చు అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఘటన తీవ్రంగా ఖండించి పోలీసులు తక్షణ చర్యలను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ ఆదేశాల మేరకు కంపెనీలో లైంగిక వేధింపుల చట్టం పాష్ అమలు మీద విచారణ ప్రారంభమైంది. అసలు కంపెనీలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉందా, అది సరిగ్గా పనిచేసిందా అనే కోణంలో కూడా ఆరాధిస్తున్నారు. 300 మంది ఉద్యోగులున్న ఈ కంపెనీలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పారు. ఇక సిట్ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పుడు పినరాయి విజయన్ వచ్చి చెప్తాడా, లేదంటే రాహుల్ గాంధీ వచ్చి చెప్తాడా, ఆర్ఎల్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో సో కాల్డ్ సెక్యులర్స్ వాళ్ళు వచ్చి చెప్తారా? దీన్ని ఇప్పుడు మత తీవ్రవాదం అనాలా దీన్ని, ఆర్ఎల్స్ ఇంకేమనాలి? ఎందుకంటే సమాజంలో అందరూ కలిసి బ్రతుకుతున్నాం. నేను బాగుండాలి, మీరు బాగుండాలి, ఇదే పద్ధతి. కానీ కొంతమందికి మాత్రం భారతదేశం మూలాల నుంచి వేళ్ల నుంచి కోకటి వేళ్లతో పెకిలించాలంటారు సరా, అలాగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కోకటి వేళ్లతో పెకిలించాలంటే ఏం చేయాలి? మన ఆలయాల జోలికి రావాలి.
తర్వాత మన ఆడవాళ్ళ జోలికి రావాలి, ఆ తర్వాత మన జోలికి. ఈ రెండు ఇక్కడ జరుగుతున్నాయి, మనం అడ్డం పడుతున్నాం. ఈ రెండు ఇక్కడ జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఎవరు యుద్ధాన్ని కోరుకోవట్లేదు, మత విద్వేషాన్ని కోరుకోవడం లేదు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. నీకు నువ్వు గొప్ప, నాకు నేను గొప్ప. నీకంటే నేను గొప్ప కాదు, నువ్వు నాకంటే గొప్ప కాదు. ఈ సిద్ధాంతంతో బ్రతుకుతున్నాం. కానీ ప్రతిసారి వచ్చి ఇలాగే కెలుకుతాం, ఇదే చేస్తామంటే ఎంతకాలం సహనంతో ఉండాలి, ఎంతకాలం భరించాలి? ఈరోజు మహారాష్ట్ర అయింది, రేపొద్దున ఢిల్లీ అవ్వచ్చు, ఆ తర్వాత హైదరాబాద్ అవ్వచ్చు, ఆ తర్వాత బెంగళూరు అవ్వచ్చు, ఆ తర్వాత ఇంకో చోట అవ్వచ్చు. భారతదేశ వ్యాప్తంగా ప్రతిరోజు బయటపడుతున్నటువంటివి ఇవి. మరి ఈ తప్పుడు భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వం ఉపేక్షిస్తూనే ఉంటుందా? కేవలం రాజకీయంగా ఓటర్లు అనేటువంటి ఒక పేరు పెట్టుకొని ఇలాగే చేస్తూ ఉంటుందా? దానికి సమాధానం కావాలి. దీని మీద మరింతగా మాట్లాడుకోవాల్సిన అంశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ డిస్కషన్ ఇక్కడితోటి ఆపుతున్నాను. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.